మాజీ ఎమ్మెల్యే వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువెళ్తూ ఉన్నారు పోలీసులు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో సత్యవర్ధన్ విత్డ్రా పిటిషన్ వెనుక కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. 2 రోజుల క్రితం తన అఫిడవిట్ను సత్యవర్ధన్ వెనక్కి తీసుకున్నారు. అయితే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని పోలీసులకు సమాచారం ఉంది. దీంతో సత్యవర్ధన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తనను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా చేశారని పోలీసులకు తెలిపారు సత్యవర్ధన్. దాంతో వంశీతో పాటు అనుచరులపై కేసు నమోదు చేశారు. అయితే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి కారులో కోర్టుకు తీసుకువెళ్లారు. అక్కడ స్పాట్లో వంశీని కలిసినట్టు సీసీ ఫుటేజీలో రికార్డ్ అయింది. కోర్టు లోపలికి తీసుకువెళ్లి స్టేట్మెంట్ను స్వయంగా విత్డ్రా చేయించారు వంశీ. ఆ తర్వాత బయటకొచ్చి 10 లక్షల రూపాయలను సత్యవర్ధన్కి ఇచ్చి వైజాగ్కు పంపించారు. అక్కడి నుంచి వంశీ నేరుగా హైదరాబాద్కు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. తన కొడుకు కనిపించడం లేదని సత్యవర్ధన్ తల్లి పోలీసులను ఆశ్రయించారు. ఆ మేరకు కేసు నమోదు చేసుకున్న పట్టమట పోలీసులకు కోర్టు దగ్గర సీసీ ఫుటేజ్లో వంశీని కలిసినట్టు గుర్తించారు. మరోవైపు వైజాగ్లో సత్యవర్ధన్ను అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకొస్తున్నారు. సత్యవర్ధన్ తల్లి ఫిర్యాదుపై పట్టమట్టలో కేసు నమోదు చేశారు పోలీసులు. వంశీపై కిడ్నాప్ బెదిరింపుల కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. వంశీతో పాటు 5 అనుచరులపై కేసు నమోదు చేశారు పోలీసులు. వంశీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పట్టమట్ట పోలీసులు. పోలీస్ స్టేషన్లో 86/2025 వంశీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 140, 308, 351 రెడ్ విత్ 3/5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే వల్లభనేని అరెస్టుపై వైసీపీ స్పందించింది. వంశీపై కూటమి నేతలు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించింది. ఇంకెన్నాళ్ళీ కక్షపూరిత రాజకీయము అంటూ ప్రశ్నించింది. మాజీ ఎమ్మెల్యే వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువెళ్తూ ఉన్నారు పోలీసులు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో సత్యవర్ధన్ విత్డ్రా పిటిషన్ వెనక కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. 2 రోజుల క్రితం తన అఫిడవిట్ను సత్యవర్ధన్ వెనక్కి తీసుకున్నారు. అయితే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని పోలీసులకు సమాచారం ఉంది. దీంతో సత్యవర్ధన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తనను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని పోలీసులకు తెలిపారు సత్యవర్ధన్. దాంతో వంశీతో పాటు అనుచరులపై కేసు నమోదు చేశారు. అయితే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి కారులో కోర్టుకు తీసుకువెళ్లారు. అక్కడ స్పాట్లో వంశీని కలిసినట్టు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. కోర్టు లోపలికి తీసుకువెళ్లి స్టేట్మెంట్ను స్వయంగా విత్డ్రా చేయించారు వంశీ. ఆ తర్వాత బయటకొచ్చి 10 లక్షల రూపాయలను సత్యవర్ధన్కి ఇచ్చి వైజాగ్కు పంపించారు. అక్కడి నుంచి వంశీ నేరుగా హైదరాబాద్కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. తన కొడుకు కనిపించడం లేదని సత్యవర్ధన్ తల్లి పోలీసులను ఆశ్రయించారు. ఆ మేరకు కేసు నమోదు చేసుకున్న పట్టమట్ట పోలీసులకు కోర్టు దగ్గర సీసీ ఫుటేజ్లో వంశీని కలిసినట్లు గుర్తించారు. మరోవైపు వైజాగ్లో సత్యవర్ధన్ను అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకువస్తున్నారు. సత్యవర్ధన్ తల్లి ఫిర్యాదుపై పట్టమట్టలో కేసు నమోదు చేశారు పోలీసులు. వంశీపై కిడ్నాప్ బెదిరింపుల కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వంశీతో పాటు 5 అనుచరులపై కేసు నమోదు చేశారు పోలీసులు.